హాయ్ అండి. ఏంటక్క చూడడానికి దెయ్యంలా ఉన్నాం అనుకుంటున్నారా? మరి ఏం చేస్తాం చెప్పండి? ఉదయాన్నే 3కి లెగిస్తే మరి దెయ్యంలా కాకుండా ఇంకెలా ఉంటాం? ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే ఈరోజు ఉదయాన్నే 3 గంటలకి మా డోక్రా గ్రూప్ వాళ్ళందరూ లేచి రెడీ అయ్యి బస్సులు వచ్చే ప్లేస్‌కయితే వచ్చేసాము. ఎప్పుడు టైంకి వెళ్ళని మేము ఈరోజు కరెక్ట్‌గా టైంకి వెళ్ళాము. అప్పుడే అనుకున్నాను ఈరోజు ఏదో ఒకటి కన్ఫర్మ్‌గా అవుతుంది అనేసి. ఇక తీరా వెళ్ళేసరికి బస్సు తీయడమే లేట్ అనుకుంటే మా బస్ డ్రైవర్ కాస్త దారి మర్చిపోయి ఎటో తీసుకొని వెళ్ళి తర్వాత ప్లేస్‌కయితే తీసుకొని వెళ్లారు. అంతా బానే ఉంది గానీ ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావో చెప్పలేదనుకుంటున్నారా? అదేనండి ఈరోజు మన వైజాగ్‌లో యోగాంధ్ర ప్రోగ్రామ్ ఉంది. అందుకోసమనే అందరం ఉదయాన్నే బయలుదేరి వచ్చాం. కానీ మేము వచ్చేసరికి ప్లేసులన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. మా గ్రూప్ వాళ్ళందరూ ఎప్పుడూ లేనంత ఎక్సైట్‌మెంట్‌తో వచ్చారు. ఈసారి యోగా చేసేద్దాం అనేసి. అందుకేనేమో మేము వచ్చేసరికి ప్లేసులన్నీ ఫుల్ అయిపోయాయి. ఇక మేము వచ్చేటప్పటికి 5:30, 6 అయితే అయ్యింది. ఆ టైంకే ప్లేసులన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. యోగాంధ్ర ప్రోగ్రామ్ అయితే చాలా బాగా సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు. ఆ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మాకు ప్లేసులు దొరకలేదు. మమ్మల్ని దింపిన బస్సు రిటర్న్ వెళ్ళిపోయింది. ఏం చేద్దామా అనేసి కాసేపు ఆలోచించి సరేలే మెల్లగా అలా వాకింగ్ చేద్దాం అనుకున్నాం. తీరా దారి మర్చిపోయి 2 గంటల వరకు నడుస్తూనే ఉన్నాము. మరి మీరు కూడా యోగాంధ్ర ప్రోగ్రామ్‌కి వెళ్లారా? వెళ్తే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.